హలో అండి, అందరికి నమస్కారం. ప్రపంచాన్ని మార్చేస్తుందని అందరూ చెబుతున్న ఒక టెక్నాలజీ ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఏఐని ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో ఒకరిగా నిలిచిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఇప్పుడు ఏఐని కొంచెం నెమ్మదిద్దాం, అవసరమైతే తాత్కాలికంగా ఆపేద్దామని పిలుపునిస్తుంది. అవును, క్లాడ్ అనే ప్రముఖ చాట్ బాట్ ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ ఏఐ అభివృద్ధి మనుషుల నియంత్రణకు మించి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. అత్యాధునిక ఏఐ వ్యవస్థలు తమకన్నా శక్తివంతమైన తదుపరి వ్యవస్థను తామే రూపొందించుకునే దశకు చేరవచ్చునని, అందుకనే ప్రపంచ స్థాయి సమన్వయంతో ఒక పాజ్ బటన్ అవసరమని చెబుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ కంపెనీలు వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏఐను ముందుకు నడిపిస్తున్న సమయంలో ఆంథ్రోపిక్ ఎందుకు ఒకసారిగా బ్రేక్ వేయబడుతుంది? టెక్నాలజీ వేగం కంటే మానవ సమాజం మరియు నియంత్రణ వ్యవస్థలు వెనకబడుతున్నాయా? అయితే అసలు ఏఐని ఆపాలా లేదా ఏ దశను మార్చాలా? ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది ఇంకా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. హెచ్ఐవికి పూర్తి నివారణ ఇప్పటికీ లేదు. అనేక అరుదైన వ్యాధులు చికిత్సలు లేక కొత్త వైరస్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. మహమ్మారులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియదు. ఇలాంటి సమయంలో ఏఐని కేవలం కోడింగ్, ఆటోమేషన్, ఏజెంటిక్ సిస్టమ్స్, వర్చువల్ అసిస్టెంట్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తూ సరిపోతుందా, లేక మనిషి ప్రాణాన్ని కాపాడే దిశగా మరింత లోతుగా తీసుకెళ్లాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలా మరో సంచలన వార్త బయటకు వచ్చింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో రూపొందించిన ఒక కొత్త తరహా వ్యాక్సిన్ ను మనుషులపై పరీక్షించారు. అది కూడా ప్రపంచంలోని మొదటిసారి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అంటే ఒక వైరస్ వస్తుంది, దాన్ని అధ్యయనం చేస్తారు, అప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తారు. కానీ ఈసారి ఏఐ వేలాది వైరస్లను జన్యు సమాచారాన్ని విశ్లేషించింది. వైరస్ బతకడానికి అత్యంత అవసరమైన లక్షణాలను గుర్తించింది. ఈ సమాచారం ఆధారంగా ఒక సూపర్ యాంటీజెన్ రూపొందించింది. అంటే ఇప్పుడు ఉన్న వైరస్లకే కాదు, భవిష్యత్తులో వచ్చే కొత్త వైరస్ను కూడా ఎదుర్కోగల రోగ నిరోధక శక్తిని కలిగించే ప్రయత్నం. ఒకసారి ఆలోచించండి, కోవిడ్ రాకముందే ఇలాంటి టీకా అందుబాటులో ఉండి ఉంటే ఎన్ని లక్షల ప్రాణాలు కాపాడబడేవి, ఎన్ని కుటుంబాలు విడిపోకుండా ఉండేవి, ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు కోల్పోకుండా ఉండేవారు, ఎన్నో దేశాలు లాక్డౌన్ లో తప్పించుకునేవి. ఇదే కదా అసలైన ఏఐ శక్తి. 49 మంది ఆరోగ్యవంతులపై జరిగిన తొలి పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ సురక్షితంగా పనిచేసినట్లు వెల్లడైంది. సాస్ వైరస్లు, గబ్బిలాల ద్వారా భవిష్యత్తులో మనుషులకు సోకే అవకాశం ఉన్న వైరస్లపై కూడా రోగ నిరోధక ప్రతిస్పందన ప్రేరేపించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచం ఈ రోజు ఏఐని చూసే విధానం కొంచెం మారాలి. రోజుకు వందలాది కొత్త ఏ టూల్స్ వస్తున్నాయి, కొత్త కోడింగ్ ఏజెంట్లు వస్తున్నాయి, కొత్త ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. కానీ ఒక క్యాన్సర్ రోగి ప్రాణాన్ని కాపాడగలిగే ఏఏ వస్తే, ఒక చిన్నారి అరుదైన వ్యాధిని ముందుగానే గుర్తించగలిగే ఏఏ వస్తే, ఒక వ్యక్తికి ప్రత్యేకంగా సరిపోయే వ్యక్తిగత పర్సన్ ఏఐ వస్తే, అదే కదా మానవాళికి నిజమైన విప్లవం. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు, ప్రాణం. ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అదే సాంకేతిక విజయం, అదే ఏఐ విజయం. కాబట్టి ఆంథ్రోపిక్ చెప్పినట్టుగా ఏఐ వేగాన్ని కొంత నియంత్రించాల్సిన అవసరం ఉండొచ్చు. భద్రతా చర్యలు కూడా అవసరమే. కానీ ఏఐని పూర్తిగా ఆపడం కంటే మానవాళికి అత్యంత అవసరమైన రంగాల వైపు మళ్లించగలిగితే, క్యాన్సర్, హెచ్ఐవి, ఆల్జీమర్స్, భవిష్యత్తులో మహమ్మారులు, వ్యక్తిగత వైద్యం, ఇవే ఏఐ తదుపరి యుద్ధ భూములు కావాలి. ఎందుకంటే ఒక రోజు ఏఐ మనకంటే మరింత వేగంగా కోడ్ రాయడం నేర్చుకోవచ్చు. కానీ ఒక రోజు ఏఐ ఒక తల్లి బిడ్డను కోల్పోకుండా కాపాడగలిగితే, ఒక కుటుంబాన్ని కాపాడగలిగితే, ఒక దేశాన్ని మహమ్మారి నుంచి రక్షించగలిగితే, అప్పుడు మాత్రమే మనం గర్వంగా చెప్పగలం, ఈ దేశాబ్దంలో మానవ జాతి చేసిన గొప్ప ఆవిష్కరణ ఏఐని. ఏఐని నెమ్మదించాలా, లేక ఏఐని ఆరోగ్య రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలా? థ్యాంక్ యూ అండి. జై హింద్.